ఎస్వీకే సినిమా కోమలి క్రియేషన్స్ బ్యానర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వెంకటరామయ్య గారి తాలూకా సినిమా షూటింగ్ విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో ఉన్న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ కథ నేపథ్యంలో అద్భుతంగా రాసిన కథతో తీస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారని చెప్పారు. జయమ్మ పంచాయతీ ఫేమ్ హీరో దినేష్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అర్జున్, ఈటీవీ ప్రభాకర్, నిర్మాత కోమలి, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామానాయుడు స్టూడియోలో కోమలి క్రియేషన్స్, ఎస్వీకే శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి వెంకటరామయ్య గారి తాలూకా సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి ప్రభాకర్ గారు, అలాగే హీరో దినేష్, హీరోయిన్ దివిజ, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ శరణ్ అర్జున్ అందరూ కూడా పాల్గొన్నారు. డిఓపి గారు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అద్భుతంగా ఉంటుంది. సతీష్ డైరెక్షన్లో, అలాగే కోమలి నిర్మాతగా నేను ప్రజెంట్ చేస్తున్నా. రానున్న రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని చూసే ఫీలింగ్ కలిగే విధంగా ఈ సినిమా ఉండబోతూ ఉంది. ఒక అద్భుతమైన కథని తయారు చేసి సతీష్ నిర్మించబోతూ ఉన్నాం. చాలా చక్కటి కథ నేను విన్నాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా తయారు చేసి ఒక మంచి కథను తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుద్ది. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి ఫీల్ అవుతారు. ఓ నాకు జరిగింది ఇది, ఓ మా ఇంట్లో జరిగింది, లేకపోతే నాకు జరిగింది అనే ఫీల్ ఉంటుంది. కాబట్టి అద్భుతంగా ఈ సినిమా ఉండబోతూ ఉంది. ఎక్కువగా సినిమా గురించి చెప్పకూడదు. సినిమా రిలీజ్ ఫాస్ట్గా షూటింగ్ చేసి రిలీజ్ రోజున ఈ సినిమా గురించి మాట్లాడుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అందరికి ఆ యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మీ అందరికి కూడా మంచి పేరు రావాలని, డైరెక్టర్ గారు కూడా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు దినేష్ కుమార్. ఇంతకుముందు సార్ చెప్పినట్టు జయం పంచాయతీలో చేశాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ తిను కూడాను షీఈ్ మై కో యాక్టర్. చాలా బాగా మేము మా రిహార్సల్స్ కూడా చాలా బాగా అయ్యాయి. అండ్ స్క్రిప్ట్ పరంగా అయితే ఎక్స్ట్రాడినరీ అండి. అంటే హ్యూమన్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, చిన్న చిన్న మైన్యూట్ సెన్సిబిలిటీస్ కూడాను డైరెక్టర్ గారు చాలా బాగా పట్టుకున్నారు. అండ్ డైలాగ్స్ కానీ అండ్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుండి స్పెల్ బౌండ్ అనమాట. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను దివిజ ప్రభాకర్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ వెంకటరామయ్య గారి తాలూకా. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. Thank you sir for choosing me for this. Thank you sir for giving me this opportunity. So yeah, I'm looking forward to that. అందరికీ నమస్కారం. ఎస్వీకే సినిమాస్ అండ్ కోమలి క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారాంపురం అనే సినిమా ఈరోజు మొదలైంది. ఇందులో మా పాప ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేస్తుంది. వంశీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఆయన రిలేషన్స్ అవి ఎంత బాగా మెయింటైన్ చేస్తారో ఈ కథలో కూడా రిలేషన్స్ సంబంధించి ఉంది. ఈ సినిమా మా పాప చేయడానికి ముఖ్య కారణం కూడా నేను ఎప్పుడు ఏ సీరియల్స్ చేసినా ఏం చేసినా జనరల్ సీరియల్స్ కాకుండా మానవీయ సంబంధాల మీద, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అన్నీ నా సీరియల్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో అలాంటి కథలన్నా, అలాంటి అనుబంధాలు, బంధాలన్నా నాకు చాలా ఇష్టం. సో అలాంటి ఒక క్యారెక్టర్ కాబట్టే ఈ సినిమా చేయడానికి పాప యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ సతీష్ డైరెక్టర్, ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం సతీష్. తను చాలా మంచి హార్డ్ వర్కర్ అండి. చూడడానికి అలా కనపడ్డా కానీ చాలా ఇంటెలిజెంట్, బాగా రాస్తాడు కథని. అండ్ తనకి ఏం కావాలనేది స్పెషల్గా తను క్లియర్గా చెప్తాడు. అండ్ కథని బాగా వర్క్ చేసుకున్నాడు. కథ వినగానే ఈ కథ చేయాలని అనిపించింది, అందుకే ఈ సినిమా చేయడం జరుగుతుంది. అలాగే వంశీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసింగ్ అంటే వీఆర్ వెరీ హ్యాపీ. సోలో సినిమా నుంచి మేము ఆయన చూస్తున్నాము. ఇప్పుడంటే మాకు రాజకీయాలకి దగ్గర అయిపోయి మాకు కొంచెం దూరం అయిపోయారు. సో మళ్ళీ ఈ సినిమా ద్వారా రావడం సంతోషంగా ఉంది సార్. మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చరణ్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.